హలో హాయ్ గైస్, అందరి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే ఇక్కడైతే అలైన్లోనే అయితే ఉన్నా. ఇప్పుడైతే ప్రజెంట్ అలా బయటకు వెళ్తాం. ఇక్కడ మీకైతే బజార్ చూపెడతా, తర్వాత అలైన్ బస్ స్టాండ్ ఇవన్నీ లొకేషన్లో అయితే మీకైతే చూపెడతా. అలైన్లో అయితే ఇప్పుడైతే నడుచుకుంటే బయలుదేరుతున్నా. వీడియోని స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. వెళ్తున్నా ఇప్పుడైతే. ఇదైతే మా రూమ్ పక్కన ఉన్న అయితే పార్క్. ఇదైతే ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టినా, మళ్ళీ ఒకసారి పెడుతున్నా. ఇది పార్క్ మంచిగా ఉంటుంది, మొత్తం చెట్లు గ్రీనరీ మంచిగా ఉంటుంది. పార్క్ మొత్తం తిరగచ్చు మంచిగా మనమైతే. చాలా బాగుంది పార్కు. మా రూమ్ పక్కన ఇదైతే. ఈరోజు అయితే నాకు చుట్టి ఉంది, మళ్ళీ ఇంకొక చుట్టి. సో నడుచుకుంటా, ఆ రూమ్లో బోరింగ్ ఉంది, అలా నడుచుకుంటూ వెళ్దామని వెళ్తున్నా. మనకైతే ముంగటనైతే సిగ్నల్ అయితే ఉంది. ఇది 80 స్పీడ్ రోడ్ ఇదైతే చూస్తున్నది. పక్కన రోడ్డు పక్కన బంతిపూల చెట్లు కూడా పెట్టిండ్రు. చూడండి, రోడ్డుకు ఎటు చూసిన పెద్ద పెద్ద చెట్లు. అలైన్లో మొత్తం గ్రీనరీ చెట్లు బాగుంటుంది, చాలా బాగుంటుంది లైను. ఇది రోడ్డు పక్కన ఉన్న గడ్డి మూట. గడ్డి అంతా గడ్డిని ఇంట్లో ప్యాక్ చేసిందంటే ఎంత వెయిట్ ఉందంటే చాలా వెయిట్ ఉంది. ఇదైతే ట్రాన్స్ఫర్ చేస్తాడు ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి గడ్డిని ఈ విధంగా ప్యాక్ చేసి. ఇది మా రూమ్ దగ్గర ఉన్న బస్ స్టాప్. 904 914 అనే బస్సు, లోకల్ బస్సు ఇక్కడికైతే వస్తుంది. ఎవ్రీ 1 అవర్కి ఒక బస్సు అయితే ఉంటుంది. అర్ధగంటకు 904 వస్తుంది, ఇంకొక అర్ధగంట తర్వాత 914 అనే బస్సు వస్తుంది. ఇది చెత్త డబ్బా, చెత్త ఇట్లా వేయడానికి. మంచిగా బంతిపూలు అయితే పెట్టింది, చెట్లు అయితే మంచిగా కాసినాయి బంతిపూలు ఫ్రెష్. ఇలా నడుచుకుంటూ వెళ్తున్న బంతిపూల స్మెల్ కొడుతూ ఉన్నది, మంచిగా ఫ్రెష్. అన్నీ అయినాయంటే తెంపుకోవచ్చు, ఎవరేమన్నారు. బాగా అయినాయి బంతిపూలు అయితే. ఇది సిగ్నల్ కాడనైతే వెయిట్ చేస్తున్నా. అలా సీడ్ వెళ్తే మనకైతే అలైన్ మాల్ వస్తుంది. సిగ్నల్ రోడ్ అయితే క్రాస్ చేయాలంటే వెయిట్ చేస్తున్నా. ఇక్కడ ఇలాంటి బటన్ అయితే ఉంటాయి, బటన్ ప్రెస్ చేస్తే యాక్టివేషన్ అవుతుంది, కొట్టుకుంటుంది. కొద్దిసేపటి తర్వాత మనకైతే గ్రీన్ లైట్ చాలా అవుతుంది, రోడ్ క్రాస్ చేయొచ్చు. ఇప్పుడైతే రోడ్ అయితే దాటుతున్నా. ఇక్కడ ఇంతకుముందు అటు సైడ్ ఎర్ర, ఇటు సైడ్ ఎల్లో కలర్, పసుపచ్చ కలర్ బంతిపూల చెట్టు ఇటు సైడ్ అయితే. వెదర్ మంచిగా ఉంది, చలికాలం కదా, పెద్ద గరం అన్నట్టు ఏం లేదు. వాతావరణం మంచిగా ఉంది. 3:15 అవుతుంది టైం అయితే. నడుచుకుంటూ అలా వెళ్ళి బజార్కి వెళ్ళి బజార్ మీకు చూపెట్టి తిరిగి అయితే రిటర్న్కి అయితే రూమ్కి అయితే వెళ్ళిపోతా. తర్వాత బస్ కార్డు ఉంది, బస్ కార్డులో రీఛార్జ్ చేయించుకోవాలి. చూడండి చెట్టు ఎంత పెద్ద ఉంది. ఇక్కడ చూడండి పిచ్చుకలు, గోరింకలు, పక్షులు బాగానే కనిపిస్తాయి మనకైతే, చిన్న పక్షులు అయితే. ఇక్కడ ఇదంతా పార్కింగ్ ప్లేస్ కదా, పార్కింగ్ చేసుకోవాలంటే మనమైతే డబ్బులు అయితే చెల్లించాలి. గంటకు 2 ధరములు. ఫ్రీ పార్కింగ్ ఓన్లీ సండే రోజు మాత్రమే ఉంటుంది, మిగతా అన్ని రోజులు పెయిడ్ పార్కింగే. ఇక మనమైతే నడుచుకుంటే అలైన్ మాల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చూస్తున్నది మీరైతే అలైన్ మాల్ ఆఫ్ అలైన్. మా రూమ్ దగ్గర ఉంటుంది ఇదైతే. ఇది మాల్. ఇక్కడ చూడండి, అక్కడ కెఫ్టేరియా ఉంది, బకాలా ఉంది. ఇక్కడ చిన్న కెఫ్టేరియాలో బకాలాలు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి. ఇది అదే అలైన్ మాల్. ఇది మాల్ ఆఫ్ అలైన్. అది బస్ కార్డులో పైసలు లేవు, డబ్బులు రీఛార్జ్ చేసుకొని రావాలి. అలైన్ మాల్ ఇదైతే చూస్తున్నది. ఇదైతే మన బస్ కార్డు. లోకల్లో బస్సులో తిరగడానికి కార్డు అయితే ఉండాలి. ఇందులో రీఛార్జ్ కూడా ఉండాలి. దాంట్లో బ్యాలెన్స్ తక్కువ ఉన్నాయి, ఒక 10 ధరం. ఇదైతే 10 ధరము. బ్యాలెన్స్ వేయించుకుందామని అయితే వెళ్తున్నా. ఇది అదే బస్ కార్డుకి సంబంధించిన మిషన్. ఇదే మిషన్ అఫ్లాత్ కార్డు, బస్ కార్డుది. మనం ఫస్ట్ బ్యాలెన్స్ చెక్ చేసుకుందాం. మనం యూజ్ చేసుకున్న బాగా కార్డుని అయితే 4 ధరములు ఉన్నాయి. మనం అయితే ఇప్పుడు రీఛార్జ్ చేసుకుందాం. రీఛార్జ్ అని వచ్చిన రీఛార్జ్ యాడ్ బ్యాలెన్స్ ఎంత? 10 ధరం. రీఛార్జ్ 10 ధరం. క్యాష్ విత్ రిసిప్ట్. ఓకే, పే ఇక్కడైనా 10 ధరమ్స్. 10 ధరంలు పెట్టేసినాం. రీఛార్జ్ చేసుకుంటున్నా. రసమై బాలకిషన్ తీసుకో. మళ్ళీ వాపస్ వస్తుంది 10 ధరంలు. కొత్త నోటే యాక్సెప్ట్ చేసింది. ప్రాసెస్ జరుగుతూ ఉంది. బ్యాలెన్స్ ఇప్పుడు 14 ధరంలు ఉన్నాయి. ఇంతకుముందు 4 ఉండే. సౌండ్ వచ్చిందంటే కార్డు తీసుకోవాలి. అయిపోయింది, 14 ధరంలో బ్యాలెన్స్ వచ్చింది. ఇదే సింపుల్ రీఛార్జ్. ఇక్కడ రిసిప్ట్ కూడా వస్తుంది, బట్ అంత అవసరం లేదు, జస్ట్ అట్లా. సో అఫ్లాత్ కార్డుకు సంబంధించిన మిషన్ అండ్ రీఛార్జ్ కూడా వేసుకోవచ్చు మనం ఇక్కడ. ఈ విధంగా అయితే ఉంటుంది. మాల్ దగ్గర ఉంది ఇది అలైన్ మాల్ దగ్గర. రీఛార్జ్ అయితే చేయించుకున్న కార్డులోనైతే ఇప్పుడు నడుచుకుంటూ అలా బజార్కి అయితే వెళ్తున్నా. అలైన్ బస్ స్టాండ్ కూడా ఉంటుంది, అటు సైడ్ అయితే చూపెడతాం మీకు ఇక్కడ లొకేషన్. ఇక్కడ కెఫ్టేరియా ఉంటుంది, మన కేరళ వాళ్ళది మంచి ఉంటుంది. టీ తాగుదాం అక్కడ మనం. ఇక్కడ మనకైతే ఇంకొక సిగ్నల్ అయితే వచ్చింది అలైన్ మాల్ దగ్గర. ఈ సిగ్నల్ ఇదైతే, ఇదంతా సిగ్నల్ దగ్గరనైతే బిల్డింగ్స్ ఇవన్నీ మొత్తం బ్యాంకులోనే. ఏడీసీబీ, నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఫుజీరా, ఎమిరేట్స్, ఇస్లామిక్ బ్యాంక్
ఇక్కడ మొత్తం ఏరియానైతే సిగ్నల్ దగ్గరనైతే ఈ విధంగా ఉంది. అలైన్ మాల్ దగ్గర ఇది సిగ్నల్. మళ్ళీ రోడ్ దాటాలంటే మళ్ళీ సిగ్నల్ కూడా వెయిట్ చేయాల్సిందే మనమైతే. ముందుకు వెళ్తూ ఉంటే నడుచుకుంటే ఒక కెఫ్తేరియా ఉంటుంది దగ్గరనే, అక్కడ కనిపించే బిల్డింగ్ కదా అదే. అక్కడికి వెళ్ళి టీ తాగుదాం మనం. ఇప్పుడు దాటాల రోడ్డు ఇట్లా గ్రీన్ పడ్డప్పుడు కొట్టుకుంటుంది అక్కడ. మళ్ళీ ఖచ్చితంగా ఇలానే దాటాలి. అలాగే ఇలా దాటకుండా మనం రోడ్డు మధ్యలోకి ఇలా అట్లా దాటినామనుకో ఎవరైనా చూస్తే ఫైన్ వేస్తారు. అట్లా ఇది చెత్త ఇట్లా వేయడానికి చెత్త డబ్బు ఇదైతే జనరల్ వేస్ట్. దీంట్లోనైతే మనం ఏదైనా చెత్త ఇట్లా ఉంటే వేయచ్చు. ఇదైతే చూడండి మంచిగా కూర్చోడానికి ఒక చిన్న టెంట్ లాగా మంచి బెంచ్ కూడా ఉంది, కూర్చోవచ్చు మనమైతే. ఇది చూస్తున్నారుగా, ఇది అడ్నకు పెట్రోల్ స్టేషను. పెట్రోల్ స్టేషన్లో అయితే పెట్రోల్ బంకులు ఏ విధంగా అయితే ఉంటాయి. ఇక్కడనైతే పెట్రోల్ 2.60 ఆర్ 50 చెప్తాం, స్క్రీన్ పైన ఇస్తా లీటర్కి ఎంత ఉందనేది ప్రైస్. ఇదంతా పెట్రోల్ స్టేషన్ చూస్తున్నాం, ఇది పెట్రోల్ బంక్. ఇది వేప చెట్టు, ఎంత పెద్ద ఉంది వేప చెట్టు. మనమైతే కెఫ్టేరియా దగ్గరికి వచ్చినాం. ఇది ఫ్యాబు మార్ట్, దీని పక్కన కెఫ్టేరియా ఉంటుంది కేరళ వాళ్ళది. అదే బేకర్స్ రెస్టారెంట్ ఇది అదే. ఇక్కడ టీ తాగి మనం ముందుకు వెళ్దాం, ఇంకా టీ తీసుకుందాం ఇప్పుడైతే. ఇదే టీ, కరెక్ట్ టీ అంటారు దీన్ని. 1.5 dirhams మంచి ఉంటుంది ఇక్కడ టీ. టీ తాగడం అయిపోయింది. ఇక్కడ చూడండి ముంగట షాపులు, అక్కడ బకాలా సెలూన్, టైపింగ్ సెంటర్, మొబైల్ పాయింట్, ఈ విధంగా చిన్న చిన్న షాపులు అయితే ఉంటాయి. ఏదైనా అవసరం ఉంటే అందులోకి వెళ్ళి మనం అయితే పని ఏమైనా వర్క్ ఇట్లా ఉంటే చేయించుకొని రావచ్చు. ఇక్కడ మంచిగా కూర్చోడానికి బెంచీలు కూడా ఉన్నాయి, కూర్చోవచ్చు ఇక్కడ. ఇది చూడండి లోకల్ బస్. ఇదే లోకల్ మనమైతే తిరగాలంటే ఇలా ఈ బస్సులోనైతే ఎక్కాలి. లోకల్ బస్సు నా రూమ్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఎక్కుతున్నట్టే మళ్ళీ రూమ్కి వెళ్ళిపోవచ్చు. ఇది లోకల్ బస్సు, ఏసీ ఉంటుంది మంచిగా. ఇందాక బస్ కార్డ్ రీఛార్జ్ చేసుకున్నా కదా, అలాంటి అదే కార్డు యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా చిన్న బస్ స్టాప్ ఉంటుంది, ఇక్కడ బస్సులు వచ్చి అవుతాయి. ఇదే మన రూమ్కి వెళ్తుంది ఇది బస్సు. ఇక్కడ చూడండి చెట్టు ఏ విధంగా కొట్టారు, అస్సలు కొట్టారు. చెట్టు ఎంత పెరిగినా కానీ చూడండి ఎంత బిల్డింగ్ పక్కన. ఇక్కడ ఇంకొక సిగ్నల్, ఇది పెద్ద సిగ్నల్. ఇక ఈవినింగ్ పూటనైతే నైట్ టైం అయితే బాగుంటుంది ట్రాఫిక్ ఇక్కడ ఏరియా మొత్తం. మనమైతే ఇలానే సీదా వెళ్ళినాం అనుకో బజార్ వస్తుంది, తర్వాత బస్ స్టేషన్ వస్తుంది, అలైన్ బస్ స్టేషన్, బస్ స్టాండ్. మళ్ళీ ఇదొక రోడ్డునైతే దాటాలి మనమైతే. ఇప్పుడు బంతిపూల సీజన్ కాబట్టి బంతిపూల చెట్లు పెట్టండు. ఈ సీజన్ అయిపోయినా మళ్ళీ తీసేసి వేరే మొక్కలు పెడతారు ఇక్కడ. మనమైతే వెయిట్ చేస్తున్నాం సిగ్నల్ కోసం. సిగ్నల్ ఓపెన్ కాగానే వెళ్ళాలి. కుప్పలు బంతిపూలు అయితే ఇక్కడనైతే ఎన్ని గడమైనా చూడండి. ఎప్పుడో రోడ్డుని దాటుతున్న మంచిగానైతే అక్కడ కొట్టుకుంటుంది, తొందరగా దాటాలి మనమైతే రోడ్డుని. మంచిగా ఉంది వెదర్, ఈ టైం అయినా కానీ మనకైతే మంచిగా ఉంది. ఇక్కడ చూడండి కింద డాంబర్ కదా, ఇది సిమెంట్ డిజైన్ లాగా చేసిండ్రు. ఒక్కసారి చూడండి అటు సైడ్ వెళ్తే బస్ స్టాండ్ బజార్ అని చెప్పినా కదా. ఈ సిగ్నల్ మొత్తం ఏరియా మొత్తం ఇక్కడనైతే ఏ విధంగా అయితే ఉంది. ఆ లైన్ రూమ్ నుంచి దగ్గర బస్ స్టాండ్ 2.5 కిలోమీటర్లు వస్తుంది అంతే. ఇది ట్యాక్సీ, లోకల్ ట్యాక్సీ. కుక్క రోడ్డు పైన రోడ్డు దాటుతుంది కుక్క. యాక్చువల్లీ ఇలా బయట తిరిగాయి, బట్ ఎందుకు ఇలా బయటకు వచ్చినాయేమో, పెంచుకుంటారు కొంతమంది ఇండ్లలోనే. సో ఇవి ట్యాక్సీలు అన్నట్టు. ట్యాక్సీలు కూడా మనం ఎటంటే అటు వెళ్ళచ్చు, కొంచెం ఎక్స్పెన్సివ్. బట్ సిటీ బస్సులు ఎటు పోయినా ఉంటాయి. బస్సులో కొంచెం వెయిట్ చేయాలి, బస్ టైమింగ్స్ ఉంటాయి కాబట్టి. బట్ ట్యాక్సీలు తిరుగుతూనే ఉంటాయి. ట్యాక్సీలో కూడా మొత్తం తిరగచ్చాలైన కొంచెం రేట్ ఎక్కువ అంతే. ఇక్కడ చూడండి అలైన్ ఓయాసిస్ వెల్కమ్ అని బోర్డు అయితే ఉంది. అటు సైడ్ వెళ్తే అనుకుంటా అదే. మెల్లమెల్ల నడుచుకుంటా దగ్గరికి వచ్చేసిన ఆల్మోస్ట్. నేనైతే మనము ఈ టైంలో ఇట్లా తిరుగుతున్నాం చలికాలం కాబట్టి. అదే ఎండాకాలం అయితే మాత్రం బయటకు వెళ్ళలేము, ఎండలు బాగుంటాయి. ఏం తిరిగినా ఎంత చూసినా ఏం చేసినా చలికాలమే. ఇక మనమైతే ఆల్మోస్ట్ ఇక బస్ స్టాండ్ దగ్గరికి వచ్చినాం. కనిపించేది ముంగట అదే బస్ స్టాండ్, అలైన్ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి దుబాయ్, అబుదాబి వెళ్ళొచ్చు మనమైతే ఎటన్నా. ఇది ఇస్తున్నది, ఇది 4 మీల్ బకాలా ఉంది. మనకైతే వంటకు సంబంధించిన అన్ని వస్తువులు, సామాన్లు, మాలు, మసాలాలు, పప్పులు, అన్ని రకాల దినుసులు అయితే దొరుకుతాయి ఇక్కడనైతే. 4 మీల్ అంటారు దీన్ని. బస్ స్టాండ్ పక్కనే ఉంది ఇదైతే. బస్ స్టాండ్కి వెళ్ళి బయటకు రాగానే మనకైతే లైన్గా అయితే ట్యాక్సీలు అయితే ఉంటాయి, ఎటన్నా వెళ్ళొచ్చు. ట్యాక్సీలలో మొత్తం కనిపించే ట్యాక్సీలే. ముంగట బస్ స్టాండ్, అలైన్ బస్ స్టాండ్. ఇక ఫైనల్ అయితే బస్ స్టాండ్కి అయితే రీచ్ అయినా మనమైతే రూమ్ నుంచి అయితే. చూస్తున్నారుగా అలైన్ బస్ స్టేషన్. సో ఇది అదే అలైన్ బస్ స్టేషన్, ఇదైతే అలైన్ బస్ స్టాండ్.
సో మనం ఇలా పక్కకి బస్ స్టాండ్ నుంచి కొంచెం బయటకు రాని అక్కడ బస్ స్టాండ్ ఉండదు, లోకల్ బస్ స్టాండ్ ఇదైతే. అన్నీ చిన్న స్కూటర్లు అయితే ఉన్నాయి, స్కూటర్లు, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇవన్నీ. ఇది అదే బస్ స్టేషన్, లోకల్ బస్ స్టేషన్. ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్ రూమ్కి ఉన్నాయి. మా రూమ్కి అయితే 904914909919 ఆయన బస్ నెంబర్లు అయితే ఇక్కడికైతే వస్తాయి బస్సులు. పక్కనే బజార్, అది కనిపించేది అదే బజారు. మనం అంటే అటు సైడ్ వెళ్దాం. ఈవినింగ్ బాగా రద్దీ ఉంటుంది, మీకు వెళ్ళి అక్కడికి వెళ్ళి అయితే చూపెడతా. బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే బజారు. ఇది అలైన్ బస్ స్టేషన్ కదా. మనమైతే రోడ్డుని అయితే ఇట్లా దాటాలి. మనమైతే వీళ్ళ కారు వాళ్ళు ఆగుతారు, ఇక్కడ సిగ్నల్ ఏం లేదు, బట్ మనం రోడ్ దాటినప్పుడు వాళ్ళు ఆగుతారు ఖచ్చితంగా. రోడ్డుని ఈ విధంగా క్రాస్ చేసి వెళ్ళాలి. అలైన్ బస్ స్టాండ్, ఇటు బజార్. వెహికల్స్ ఏం వస్తలేవు. ఇక్కడ చూడండి పావురాలు ముంగట చూపెడతా. ఈవినింగ్ అయితే ఈవినింగ్ పూట ఇది మొత్తం ఫుల్ అయి ఉంటుంది. మొత్తం వ్యాన్లు వస్తాయి, కూరగాయలు ఇట్లా అమ్మేటి, మొత్తం రద్దీగా ఉంటుంది ఏరియా మొత్తం. ఇక్కడ బైక్ పార్కింగ్ ఇక్కడ ఉంది, బైక్ పార్కింగ్ ఇక్కడ వేసుకోవచ్చు బైక్ని అయితే మనం. ఇక్కడ చూడండి ఇవన్నీ పావురాలు. ఇక్కడనైతే అక్కడ వాటరు మేత దాణ తింటున్నాయి, ఇవన్నీ పావురాలు. సో ఇదైతే బైక్ పార్కింగ్. మనమైతే బైక్ అయితే ఇట్లా పార్క్ చేసుకోవచ్చు. బైక్ పార్కింగ్ అయితే ఫ్రీ పార్కింగ్. బైక్ అయితే లేస్తే బాగుండు, కానీ మనం లేపంగా, తింటున్నాయి ఉండని. ఓహో పావురాలు ఇటు సైడ్ నుంచి మంచిగా కనిపిస్తున్నాయి కదా. ఇంతకుముందు లైటింగ్ కెమెరా మీద పడ్డది, ఇప్పుడు చూడండి పావురాలు. ఇవన్నీ అవే సన్లైట్ మొత్తం కెమెరా పండుగట్లా ఇంతమంది మంచి సరిగ్గా అనిపించలేవు. ఇప్పుడు చూడండి ఇవన్నీ. ఆయన దోసకాయ వేస్తున్నాడు, వాటిని తింటున్నాయి దోసకాయని కూడా. అక్కడ బస్సు వెళ్తూ ఉంది, లోకల్ బస్సు. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం మనమైతే. లోపల అన్ని వెజిటేబుల్ మార్కెట్, ఇది మొత్తం అన్నీ దొరుకుతాయి, వెజిటేబుల్ అనే కాదు. చూసారుగా లోపల అట్లా అన్నీ మార్కెట్, అదంతా ఆ విధంగా అయితే ఉంటుంది కూరగాయలు. ఇక్కడ బయట చూడండి బెంచ్ల పైన కొంతమంది కూర్చున్నారు. అక్కడ మంచి చెట్లు, బెంచ్లు మంచి చాలామంది అక్కడ అయితే కూర్చున్నారు. మంచిగా చల్లగా చెట్లు చూడండి ఎంత గుబురుగా ఉన్నాయో. ఈ బజార్ మొత్తం ఇదంతా. అక్కడ చూడండి కూరగాయలు అమ్ముతున్నారు, అట్లా చిన్న చిన్న బండ్లలో కూడా అమ్ముతారు. తర్వాత ఇక్కడ లోపల కూడా ఉందిగా, లోపల కూడా అమ్ముతున్నారు. బయటికి ఈవినింగ్ అయితే చాలామంది అంటే చాలామంది వస్తారు. మీకు ఇంతకుముందు లోపల షాప్స్ పెట్టిన ఇక బయట మొత్తం ఏరియా మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది. బజార్ ఏరియా మొత్తం ఇదంతా ఏరియానైతే ఇక్కడ బజార్ ఏరియా ఈ విధంగా అయితే ఉంటుంది ఆ లైన్లో. ఇక్కడ పార్కింగ్ ఏమీ ఫ్రీ కాదు, కట్టాల్సిందే పైసలు. మీకు మనం ఇంతకుముందు లోపలికి వెళ్ళింది గిదే. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ వరకు అటు సైడ్ కూడా ఉంది. ఇంకా మార్కెట్ చాలా పెద్ద ఉంది, మంచిగా తక్కువ ధరకే దొరుకుతాయి ఇక్కడనైతే కూరగాయలు, అన్ని వెజిటేబుల్స్ అన్నీ. మంచిగా ఫ్యామిలీ కానీ మంచి బ్యాచులర్స్ బాగా మంది ఉంటే మంచిగా వచ్చి తీసుకొని పోవచ్చు. ఇట్లా అమ్ముతారు, ఇక ఇట్లా పెట్టి బండ్లు పెట్టి అమ్ముతారు. చాలామంది అంటే చాలామంది వస్తారు ఇక్కడికైతే కూరగాయలు తీసుకోవడానికి. లోకల్స్ వాళ్ళు వీళ్ళు అందరు వస్తారు. మంచిగా ఫ్రెష్ తాజా ఫ్రెష్ అగ్గ ధరకు మంచిగా వస్తాయి, తక్కువ ధరకే మంచిగా వచ్చి బాగా మంది తీసుకొని పోతారు. ఇదంతా ఏరియానైతే ఈ విధంగా అయితే ఉంది. ఇంకా ఈవినింగ్ అయితే జనాలు బాగా మంది వస్తారు. చూడండి కూరగాయలు అన్నీ ఎట్లా ఉన్నాయో. మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చి ఎక్స్పోర్ట్ చేసి ఇక్కడనైతే అమ్ముతారు ఈ మార్కెట్లో. సో అటంతే బజారు, అలైన్ బస్ స్టాండు, బజారు అయిపోయింది. ఇవన్నీ షాప్స్ ఇక్కడనైతే, ఇవన్నీ బిల్డింగ్స్ అన్నీ ఇదే ఇట్లా ఉంటాయి మనకైతే. బిల్డింగ్స్ చాలా ఇట్లా ఉండే గింతే, ఇంతకన్నా మించి ఇట్లా అయితే ఎక్కడ కనిపించాయి మనకైతే. సో ఏరియా మొత్తం బిల్డింగ్స్, బజారు, ఇదంతా ఏరియా లొకేషన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ లైన్లో. ఇది విషయాది పబ్లిక్ టాయిలెట్స్, ఇదంతా ఈ ముంగట కనిపించేది పబ్లిక్ టాయిలెట్స్. ఇదంతా ఏరియా మొత్తం ఈ విధంగా అయితే ఉంది. చిన్న రౌండ్ అబౌట్ ఇక్కడ కూరగాయలు అమ్ముతున్నారు. కాబట్టి ఇందాక చూపెట్టాం కదా, బండ్లు ఇవ్వడానికి లైన్గా ఇక్కడ నుంచి అక్కడ వరకు బండ్లు, ఆ బండ్ల మీద పెట్టి అమ్ముతున్నారు. ఇక్కడ ఇటు సైడ్ అయితే ఇవన్నీ షాప్స్, చిన్న చిన్న స్టోర్స్ కూడా ఉన్నాయి. ఇది ఇంకొకటి జాయిద్ బిన్ సుల్తాన్ స్ట్రీట్ రోడ్, ఇదైతే ఆ లైన్లో
అటు సైడ్ బజార్కి వెళ్ళి బ్యాక్ సైడ్ నడుచుకుంటానైతే వచ్చేసిన. ఇక్కడ అంతా ఈ విధంగా మళ్ళీ తిరిగి అయితే రూమ్కి వెళ్ళాలి. బస్కి వెళ్దామా మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలని ఆలోచిస్తున్నా. బస్ కట్ట కూడా ఉంది మనకు, బస్ కూడా వెళ్ళొచ్చు. ఈ 3 లైన్ల రోడ్ ఇదైతే. రోడ్డు స్పీడు మ్యాక్సిమం 80 స్పీడ్ ఉంటుంది, ఒక్కొక్క దగ్గర 60 కనిపిస్తుంది. బట్ ఇదైతే 80 స్పీడ్ రోడే. 3 ట్రాక్లు అయితే ఉన్నాయి. అక్కడ సిగ్నల్ పడ్డది, రోడ్ దాడుతున్నారు. ఇది ఇటు సైడ్ దమిదా స్ట్రీట్. చిన్న కార్ వెళ్తుంది వైట్ కలర్ది, స్ట్రీట్ పేరు దమిదా స్ట్రీట్. ఇక్కడ ప్రతి దానికి స్ట్రీట్ పేర్లు అయితే ఉంటాయి, చిన్న రోడ్ అయినా పెద్ద రోడ్ అయినా. యా గైస్, ఇది ఓవరాల్ వీడియో. జస్ట్ మీకు ఇక్కడ లొకేషన్ ఏరియా ఇదంతా చూపెడదామని మళ్ళీ తిరిగి అయితే నేను ఇక్కడ నుంచి అయితే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నా. ఇది ఓవరాల్ వీడియో అయితే మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని. నెక్స్ట్ అయితే మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.